హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగోంకార్ని. నా ఫస్ట్ వీడియో సిరీస్ భగవద్గీత మీదనే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో అప్పట్లో కృష్ణుడు గారు చెప్పిన ఆ సిద్ధాంతాలు కానీ, అతను చెప్పిన ఆ మార్గం కానీ, దిశానిర్దేశం చేసిన విధానాలు కానీ, అవి మనం ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో, మోడర్న్ ఏజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు అనేది ఒక ప్రయత్నం చేద్దామని ఇట్లా యూట్యూబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇదే నా ఫస్ట్ వీడియో. సో ఈ ఫస్ట్ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అసలు భగవద్గీత కన్నా ముందు, అసలు ఈ భగవద్గీత కన్నా ముందు ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది, ఎందుకు భగవద్గీత బోధించారు అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో నేను అన్నిటికన్నా ముందు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ భగవద్గీత బుక్ మీకు ఇది సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఏసీ ప్రభుపద భక్తి వేదాంత స్వామి ప్రభుపద, సారీ నేను ఏమైనా తప్పుగా వెళ్ళుకుంటే, సో అతను రాసిన ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అనే బుక్నే చదువుతూ దీన్ని రిఫరెన్స్గా తీసుకొనే నేను మీతో అన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికి మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తారు అని ఆశిస్తున్నాను. సో ఈ ఫస్ట్ వీడియోలో ఏంటంటే, అసలు భగవద్గీత కన్నా ముందు అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటి, భగవద్గీత అనేది ఎందుకు బోధించారు కృష్ణుడు అర్జునుడికి అనేది మెయిన్ థీమ్ తెలుసుకోవాలి అని స్టార్ట్ చేశాను. సో దాంట్లో మనకేం తెలుస్తుంది అంటే, భగవద్గీత అనేది జస్ట్ వన్ ఆఫ్ ది ఎపిసోడ్ లాగా మొత్తం మహాభారతంలో. సో భగవద్గీతని మనం మహాభారతంలో ఒక చాప్టర్ లాగా అనుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకి, మన లైఫ్ లీడ్ చేయడానికి బాగా. సో అసలు కొంచెం వెనక్కి వెళ్తే ఏం జరుగుంటుంది భగవద్గీత కన్నా ముందు, మనందరికీ తెలిసినట్టే మహాభారతంలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉండే, పాండవులు, కౌరవులు. పాండవుల్లో మనకు తెలిసిన 5: యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అలానే కౌరవుల్లో 100 మంది ఉండే. సో అందులో దుర్యోధనుడు అందరికన్నా పెద్ద కాబట్టి తన మీద ఎక్కువ ప్రేమ ఉండింది, మొదటి కొడుకు అనేసి ధృతరాష్ట్రుడికి. అయితే ధృతరాష్ట్రుడు అండ్ పాండవుడు, సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా రాజులుగా ఉండేవాళ్ళు. అండ్ ధృతరాష్ట్రుడు అనేవాడు తాత్కాలిక రాజు. ఎందుకు తాత్కాలిక రాజు అయ్యాడు అంటే, పాండురాజు చనిపోయాడు కాబట్టి. బట్ యాక్చువల్లీ వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం మనం చూస్తే అందరికన్నా పెద్ద సోదరుడు ఎవరు, ధృతరాష్ట్రుడు. దేంట్లో, కురు రాజవంశంలో. సో ఆ కురు రాజవంశంలో అందరికన్నా మొదటి సంతానం ధృతరాష్ట్రుడు. కానీ ధృతరాష్ట్రుడికి ఎందుకు ఇవ్వలేదు అంటే, అతను గుడ్డోడు కాబట్టి. ఆ తర్వాత పాండురాజుకి ఇచ్చారు. పాండు యువరాజు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోయాడు, ఆయనకి ఉన్న శాపం వల్ల. అలానే ఇంకా తర్వాత అతను చనిపోయాడు కాబట్టి వాళ్ళ పిల్లలైన పాండవులందరూ కూడా అప్పట్లో అరణ్యంలో ఉండేవాళ్ళు. వాళ్ళు రిటర్న్ ఇక్కడ హస్తినాపురానికి వచ్చేసి ధృతరాష్ట్రుడి కిందనే ఉండేవారు. కానీ ధృతరాష్ట్రుడు యాక్చువల్గా తాత్కాలిక రాజు, ఆయన అసలైన రాజు కాదు. అసలైన రాజు యాక్చువల్గా అయితే పాండురాజునే అయి ఉండాలి, పాండురాజునే ఉండేవాడు. సో ధృతరాష్ట్రుడు ఇక తాత్కాలిక రాజు అయినప్పటికీ అతను తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు రాజు అవ్వడానికి. వీళ్ళందరూ చిన్నపిల్లలు కాబట్టి ధృతరాష్ట్రుడు పర్మనెంట్గా రాజులాగా అయిపోయింది. అండ్ అతని కొడుకు దుర్యోధనుడికి ఒక రకమైన ఎనిమిటీ ఎవరి వల్ల అంటే, మన శకుని మామ వల్ల క్రియేట్ అయింది పాండవుల మీద. వాళ్ళు వచ్చి నీ రాజ్యాన్ని తీసేసుకుంటారు, నిన్ను రాజు చేయరు, అది ఇది అని చెడు మాటలన్నీ చెప్పేసి విషాన్ని నింపేశాడు. అలా అది ఎంత విషమైందంటే, ఒకనొక టైంలో అయితే చంపేయాలని చూశాడు పాండవుల్ని. అదే ఖాండవ ప్రస్థం అవన్నీ.
అలా చేశాడు. అంతవరకు కూడా భరిస్తూ వచ్చారు పాండవులు. కానీ ఆ తర్వాత అత్యంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు అంటే ద్రౌపది వస్త్రాభరణం. సో అది చేసిన తర్వాత అందరూ వాళ్ళ మనసులన్నీ ముక్కలైపోయాయి, ఎవరివి, పాండవులవి. అండ్ వాళ్ళైతే ఓట్స్ తీసుకున్నారు, ఎట్లాగైనా సరే నిన్ను చంపేస్తాము, ఖచ్చితంగా చంపేస్తాము, అది ఇది అని. అండ్ ఆ తర్వాత కూడా చాలాసార్లు కృష్ణుడు పాండవుల తరపు నుంచి పీస్ ట్రీటీస్ ట్రై చేశాడు, సైన్ చేద్దామని. కానీ ధృతరాష్ట్రుడు అండ్ ధృతరాష్ట్రుడేమో పుత్ర వ్యామోహం వల్ల, దుర్యోధనుడేమో అహంకారం, గర్వం, అంతా నాకే కావాలి అనే ఆ బుద్ధి, స్వార్థంలో కనీసం ఒక సూది ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంత స్పేస్ కూడా నేను ఇవ్వను, పాండవులకి ఏం పిక్కుంటారో పిక్కో అని చెప్పారు. ఎప్పుడు కనీసం 5 పాండవులకి 5 చిన్న ఊర్లు ఇవ్వమని అడిగినప్పుడు కూడా. కాబట్టి యుద్ధం చేయాల్సిందే, యుద్ధం ఇంకా అనివార్యం అయిపోయింది అప్పటికి. సో ఆ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కౌరవులు ఒక సైడ్, పాండవులు ఇంకొక సైడ్ ఉండేవారు. అయితే ఇక్కడ ఉన్న కొన్ని ఆస్టానిషింగ్ విషయాలు ఏంటంటే, కౌరవుల సైడ్లో ఉన్న ఆర్మీ ఎవరైతే ఉన్నారో అది యాక్చువల్లీ కృష్ణుడు ఆర్మీ, చాలా సూపర్ డూపర్ ట్రైన్డ్ ఆర్మీ. అండ్ వాళ్ళని కోరుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు. అండ్ అర్జునుడు వచ్చేసి కృష్ణుడే కావాలని కోరుకున్నాడు. సో కృష్ణుడు అనేవాడు పాండవుల సైడ్ అండ్ అతని ఆర్మీ మొత్తం కౌరవుల సైడ్. కానీ ఎంత బాధేసి ఉంటుంది కదా కృష్ణుడికి, తన సొంత ఆర్మీకి తను ఆపోజిట్ సైడ్లో నుంచొని వాళ్ళని చంపేసే స్టేట్లోకి వచ్చాడు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ అనేది ఇద్దరు యుద్ధ భూమిలోకి వచ్చేసారు. ఫస్ట్ డే ఎవరు ఇద్దరు అంటే కౌరవులు పాండవులు ఉన్నారు, ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. బట్ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు జరిగినదే ఈ భగవద్గీత. ఎవరి మధ్య జరిగింది? కృష్ణుడు అండ్ అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ.